పటిష్టత. పటిష్టతను, స్థిరత్వాన్ని తెలుసుకునేందుకు. ఇక రెండవ అంశం వ్యాపారం యొక్క ఆర్జన సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, ఆర్జన సామర్థ్యాన్ని లెక్కించడానికి, మదింపు చేపట్టడానికి, మూల్య నిర్ధారణ చేయడానికి. అంటే సంస్థ తన వనరులను ఉపయోగించుకొని ఏ మేరకు వాటిని గరిష్ట ఉపయోగాన్ని చేస్తూ ప్రయోజనాన్ని సాధించగలుగుతుందో, సామర్థ్యాన్ని వ్యక్తపరచగలుగుతుందో, ఆ సామర్థ్యాన్ని మదించి మూల్యాన్ని దాని యొక్క విలువను నిర్ధారణ చేసేందుకు ఈ ఆర్థిక నివేదికల విశ్లేషణ చేపడతారు. సంస్థ యొక్క చరాస్తులు ఎంత ఉన్నాయో వాటి విలువలేమిటో అంచనా వేయడానికి, అంటే మూల్యాంకనం చేయడానికి తోడ్పడతాయి. సంస్థ యొక్క భవిష్యత్తు పెరుగుదల అంచనా వేస్తూ దాని తాలూకు విలువను కూడా అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి. సంస్థ స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను తీసుకున్నప్పుడు వాటిని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ వ్యాపార సంస్థలు కార్యనిర్వాహక శక్తిని అంచనా వేయడానికి, వ్యాపార సంస్థలో ఏ రకంగా పనితనం ఉన్నదో, అంటే వ్యక్తుల సామర్థ్యాలు ఏ రకంగా ఉన్నాయో, కార్యనిర్వహణ దక్షత ఏ రకంగా ఉందో అంచనా వేసేందుకు తోడ్పడతాయి. కనుక అంటే సంస్థ ఆర్థిక సుస్థిరతను తెలుసుకోవచ్చు, సామర్థ్యాన్ని అంచనా వేయచ్చు, స్థిరాస్తుల చరాస్తులను అంచనా వేయచ్చు, మూల్యాన్ని నిర్ధారించవచ్చు, భవిష్యత్తులో సంస్థ పెరుగుదలను అంచనా వేయడానికి, నిర్ధారించడానికి, దీర్ఘకాలిక రుణాలను ఏ రకంగా తిరిగి చెల్లించగలదో దానికి ఉన్న సామర్థ్యం స్థాయి ఏమిటో తెలుసుకునేందుకు, వ్యాపార సంస్థ యొక్క కార్యనిర్వహణ దక్షతను, శక్తిని అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. కనుక ఆ ధ్యేయాలను సాధించే దిశగా ఆర్థిక నివేదికల విశ్లేషణ చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ విశ్లేషణలను చేపట్టేటప్పుడు వాటిని ఉపయోగించుకునే వారిని బట్టి కూడా ఆ ఉద్దేశం మారే అవకాశం ఉంది. అంటే ఆర్థిక విశ్లేషణలను చేపడుతున్నప్పుడు విశ్లేషణను ఏ రకంగా చేపట్టాలి అనేది కూడా ఆ విశ్లేషణ ధ్యేయం పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎవరి కోసం ఆ విశ్లేషణను చేస్తున్నారో, ఏ ఉద్దేశం కోసం చేస్తున్నారో అది కూడా వేరుగా సంస్థకు ఉంటుంది. సంస్థలోని నిర్వాహకులు కానీ, వాటాదారులు కానీ, పెట్టుబడిదారులు కానీ, డిబెంచర్దారులు కానీ, కార్మికులు, ప్రభుత్వాధికారులు, పరిశోధకులు, ఈ రకంగా ఎవరికి చెందిన సమాచారం వారికి అందచేయాలి అంటే వారి అవసరాల మేరకు, వారి ధ్యేయాలకు అనుగుణంగా ఆ విశ్లేషణను చేపట్టడం జరుగుతుంది. కనుక సాధారణంగా ఆర్థిక వ్యవహారాల విశ్లేషణ చెప్పుకున్న పద్ధతిలో వర్తకపు లాభ నష్టాల ఖాతా, ఆస్తపుల పట్టి నివేదికల తయారీ రూపంలో బయటపడతాయి. ఆ రకంగా వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఎవరి ఉద్దేశానికి అనుగుణంగా విశ్లేషణ చేపట్టదలిచామో ఆ ఉద్దేశాన్ని సాధించే దిశగా మాత్రమే ఆ విశ్లేషణ ఉండాల్సి ఉంటుంది. కనుక ప్రధానంగా చూస్తే ఈ ఉపయోగించుకుంటున్న ఈ సమాచారాన్ని ఎవరికి అవసరమో, ఎవరికి ముఖ్యంగా ఉపయోగపడుతుందో, ఏ రకంగా వారి ఉపయోగాన్ని తీర్చగలదో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన సమాచారాన్ని మాత్రమే, ఆ విధంగా మాత్రమే విశ్లేషణ చేపట్టడం జరుగుతుంది. ఇది మనం ఆర్థిక విశ్లేషణలో చేపట్టడంలో గల ఉద్దేశాలుగా చెప్పుకుంటున్నాం. ఇక ఈ విశ్లేషణల వల్ల ప్రయోజనం ఏమిటి, ఉపయోగం ఏమిటి అని చూస్తే ఆర్థిక నివేదికలను తయారు చేయడం వల్ల, వాటిని విశ్లేషణ చేపట్టడం వల్ల సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని, వాటి సామర్థ్యాన్ని, వాటి లోపాలను అన్నీ కూడా బయటపెట్టేందుకు వీలవుతుంది. అంటే తెలుసుకునేందుకు వీలవుతుంది. ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఇక్కడ
ఒక సంస్థ యొక్క నిర్వహణ సామర్థ్యం బాగా ఉన్నది, లేనిది ఆ సంస్థ యొక్క ఆర్థిక నివేదికపై ఆధారపడి ఉంటుంది. అంటే సంస్థ సక్రమంగా నడుస్తూ ఉన్నప్పుడు వాటి నివేదికలిచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి. సంస్థ నిర్వహణ సక్రమంగా లేనప్పుడు వాటి ఫలితాలు వేరుగా ఉంటాయి. కనుక సంస్థ యొక్క నిర్వహణ సామర్థ్యం సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇక మరొకటి సంస్థ చేపట్టే ఆర్థిక విధానాలకు ఇవి ఆధారంగా ఉంటాయి. భవిష్యత్తులో కొత్త ఆర్ తీసుకోబోయే కొత్త నిర్ణయాలు భవిష్యత్తు ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఈ నివేదికల విశ్లేషణలు ఉంటాయి. రుణాల సేకరించేందుకు, ఆ సేకరణ కోసం అవసరమైన మూలాలుగా ఈ ఆర్థిక నివేదికలు ఉపయోగపడతాయి. అంటే రుణాలు సేకరిస్తున్నప్పుడు ఏ సంస్థలైనా సరే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి అంటే అవి ఏం చూసి వస్తాయి? సంస్థ యొక్క తిరిగి చెల్లింపు సామర్థ్యం. అసలు, వడ్డీతో సహా సంస్థ తిరిగి చెల్లించే తీరు, తక్కువ కాలపరిమితిలో రుణాల చెల్లింపు శీఘ్రగతిలో చేపట్టడం వంటి అంశాలు పెట్టుబడిదారులను ఆకట్టుకుంటాయి. కనుక రుణాల సేకరణకు ఈ ఆర్థిక విశ్లేషణలు ప్రాధాన్యత వహిస్తాయి. ప్రాతిపదికగా పనిచేస్తాయి. ప్రస్తుతం వరకు పెట్టిన పెట్టుబడి విలువలు ఎంతో తెలుసుకునేందుకు తోడ్పడతాయి. ఇప్పటిదాకా సంస్థ కోసం యాజమాన్యపు పెట్టుబడి ఎంత సమకూర్చి ఆ సంస్థను ఆ స్థాయికి తీసుకురావడం జరిగిందో ఆ వివరాలను కూడా తెలుపుతాయి. పంపిణీ చేసిన డివిడెండ్లు న్యాయసమ్మతమో కాదో తెలిసేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. అంటే వాటాదారులకు ఇస్తున్నప్పుడు వాటాదారులకు ఇచ్చే లాభాంశాన్ని డివిడెండు అనడం జరుగుతుంది. ఇటువంటి డివిడెండును వాటాదారులకు ఇస్తున్నప్పుడు వారికి పంపిణీ చేస్తున్న డివిడెండు చెల్లించిన మూలధనంలో 5% మించరాదు. ఇటువంటి నిబంధనలున్నాయి కంపెనీల చట్టంలో. మరి అటువంటి నిబంధనలను అతిక్రమించకుండా న్యాయబద్ధంగా వారికి రావాల్సినంత డివిడెండ్ రూపంలో అందుతుందో లేదో కూడా ఇవి తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. పంపిణీ చేసిన డివిడెండ్ల విషయంలో న్యాయబద్ధతను ఇవి నిర్ధారిస్తాయి. సంస్థలో పెట్టుబడులు పెట్టేవారికి ఇవి ఒక సూచనగా ఉపయోగపడతాయి. సంస్థలో పెట్టుబడి పెడుతున్న వారు ఈ ఆర్థిక నివేదికలను పరిశీలన చేసే సంస్థ యొక్క స్థితిగతులను అంచనా వేసి దాన్ని మార్గదర్శకంగా తీసుకొని పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ గమనిస్తే సంస్థలో కొన్ని సంస్థలు అంటే మనం సత్యం కంప్యూటర్స్ గురించి మనం విని ఉన్నాం. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేక చాలామంది ఉద్యోగులను అప్పట్లో తొలగించింది అని కొన్ని ఏండ్ల కిందట, సంవత్సరాల కిందట మనం విని ఉన్నాం. దానికి కారణం ఏమిటి? సంస్థ యొక్క ఆర్థిక వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేదిగా హస్తపుల పట్టి ఉండాలి. అందులో చూపబడిన విలువలు సక్రమమైనవిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రకంగా ఉండవో వాటి ప్రభావం బయట చాలామంది వ్యక్తుల మీద ఉంటుంది. ఉద్యోగస్తుల మీద కానీ, అందులో పనిచేస్తున్న కార్మికుల మీద కానీ, సిబ్బంది మీద, నిర్వాహకుల మీద, పెట్టుబడిదారుల మీద, ప్రభుత్వం మీద, యాజమాన్యం మీద, ఇలా కొల్లలుగా అంటే సంస్థ పైన ఆధారపడిన వారి సంఖ్య చాలా ఉంటుంది. వీరందరిపైన దాని ప్రభావం ఉంటుంది. ఆర్థిక స్థితిగతులను సక్రమంగా తెలపనట్లయితే, ఆర్థిక విశ్లేషణ సక్రమంగా చేపట్టనట్టయితే దానిపై ఆధారపడిన చాలామంది మోసపోయేందుకు, నష్టపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవి సంస్థలో పెట్టుబడి పెట్టే వాళ్ళకు ఇవి మార్గదర్శకాలు కాబట్టి ఇందులో తెలిపిన సమాచారం సక్రమంగా ఉండాలి. కనుక ఆర్థిక నివేదికలను సక్రమంగా తయారు చేసి వాటిని సక్రమంగా విశ్లేషణ చేసి
వాటి ఫలితాలను సక్రమంగా ప్రజలకు అందించినప్పుడు అందరి ప్రయోజనాలు, ఆసక్తులు అందులో తృప్తిపరచబడతాయి. కనుక ఈ విధాన ఆర్థిక విశ్లేషణలు ఇందులో భాగంగా కృషి చేస్తాయి. ధరలను నిర్ణయించేటప్పుడు ధరల నిర్ణయానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఆర్థిక నివేదికలలో పేర్కొన్న లాభాంశాలు, ఫలితాలు ఏవైతే ఉంటాయో అంటే వస్తు సప్లై, తరువాత డిమాండు, ధరను నిర్ణయించేటప్పుడు చూసుకోవాల్సిన అంశాలలో ప్రధాన అంశాలైతే అవి కాకుండా పరోక్షంగా ధర నిర్ణయంలో ప్రభావం చూపే అంశాలు చాలా ఉంటాయి. పూరక వస్తువులు, జాత్యంతర వస్తువులు, వాటి యొక్క డిమాండు, వినియోగదారుడి అభిరుచులు, అలవాట్లు, తర్వాత సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, ప్రభుత్వ విధి విధానాల్లో మార్పులు, రాజకీయ విధానాలలో మార్పులు, ఆర్థిక విత్త ప్రణాళికలలో మార్పులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులు అన్నీ కూడా ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. కనుక ధరలను నిర్ణయించేటప్పుడు ఆర్థిక నివేదికల విశ్లేషణ ఎక్కువ ప్రాధాన్యతను వహిస్తుంది. ఆర్థిక నివేదికల విశ్లేషణ ప్రత్యక్షంగా ధర నిర్ణయంలో తోడ్పడే అంశం. కనుక సంస్థ యొక్క లాభదాయకతను గాని, లిక్విడిటీ ద్రవ్యత్వాన్ని గాని, సాల్వెన్సీ అంటే అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యం అంటాం దీన్ని, సాల్వెన్సీని. పరిష్కరించగలిగే సామర్థ్యం, సమస్యను గాని, అప్పును గాని, బాధ్యతను గాని. ఈ సాల్వెన్సీ వంటి అంశాలు ఇతర కార్యనిర్వాహక సామర్థ్యాలు, వీటిని ఆర్థిక నివేదికలను విశ్లేషణ చేపట్టడం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఒక సంస్థ యొక్క లాభాన్ని తెలుసుకోవాలన్నా, దాని యొక్క ద్రవ్యత్వాన్ని తెలుసుకోవాలన్నా